Clap in. Start sound. Running. Action. హ్యాపీ న్యూ ఇయర్ అంజీకి చిన్నకు పవనకు పవనకి సాయి సంతోష్ లక్ష్మి లక్కీకి పట్టుకు మాకు జీవికి సందీపుకి మాకు వేసుకోవాలకు శేషాద్రికి వీళ్ళందరికీ గాడ్ బ్లెస్ యూ. అంతే అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అండి. నేను అందరికీ కుటుంబం చెప్పిన అక్కల కుటుంబం అందరూ చెప్పిన కదా. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఏదో ఒకటి చెప్పినాం కదా, ఎన్నిసార్లు చెప్తారు హ్యాపీ న్యూ ఇయర్? ఒకసారి చెప్పినాం కదా, చాలు కదా. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. అటు చూడు. హ్యాపీ న్యూ ఇయర్. అటు చూడు బే. ఇంకోసారి ఈ డాన్స్ మీరు వేయగలరా అను. మీ డాన్స్ మీరు వేయగలరా? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మా కుటుంబ సభ్యులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని వాళ్ళ పిల్లలు పెద్దలు కుటుంబ సభ్యులు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ మనసారా అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. హ్యాపీ న్యూ ఇయర్. ఈసారి అందరూ సక్సెస్ కానీ 26లో 25th తిలక్ అయినాడు. 26లో మిగతా వాళ్ళందరూ కావాలని కోరుకుంటున్నాను. వస్తున్నాము, కొడుతున్నాము. చెప్పే పాప ఉంది లేనా? ఏది ఒకసారి మామయ్య అన్నమ్మా. ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. వెళ్ళి ఆడుకోమ్మా. చెప్పండి. యాందిరయ్యా, యాన్ చేస్తున్నా. నేనేదైతే జరగకూడదు అనుకున్నానో సరిగ్గా అలానే జరిగింది. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? సర్కోమా లింఫ్ ఆఫ్ ది ఇంటెస్టైన్. అంటే ఏంటి సార్? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. మళ్ళీ నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. అలాంటప్పుడు ఎందుకు మొదలెట్టారా? అంటే హ్యాపీ న్యూ ఇయర్ అని. దట్ ఐ థింక్ వాటో వాట్. హాయ్ ఫ్యామిలీ మెంబర్స్, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. లెట్స్ బిగిన్ ది షో. ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతున్నది ఇక్కడ. ప్రతి ఒక్కరు రేపు సంవత్సరం సుఖ సంతోషాలతో అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే విధంగా నిరుద్యోగులైనటువంటి మన వాళ్ళంతా శేషేంద్రం అయితేనేమి, సందీప్ గారు అయితేనేమి, భారతి అయితేనేమి, చిట్టి అయితేనేమి, పప్పక్క అయితేనేమి, నేనైతేమి, స్వర్ణ అయితేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పటికవుతాయా? అందరూ జాబ్ తెచ్చుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కష్టపడి చదవండి అందరూ. ఇంకో మరి ముఖ్యంగా మన ఇళ్ళలో టీచర్లు ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు, నర్సులు ఉంటారు, డాక్టర్ లేరు. కాబట్టి పండుగాడు బాగా చదివి ఈ సరైన ఎంసెట్లో నీటిలో మంచి మార్క్ తెచ్చుకొని ఎంబీబీఎస్ సీట్ కొట్టవలసిందిగా మరి ముఖ్యంగా కోరుతున్నాను. అలాగే భార్గవి కూడా బాగా చదివి బీఎస్సీ కోర్సు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జయకేంద్ర బాగా చదువుకొని తీసుకుంటారా అందరూ మనస్ఫూర్తిగా ఉద్యోగాలు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అదేవిధంగా మనందరూ ఉద్యోగాలు వస్తున్నాయనుకో, ఆదివారం గంగమ్మ గాడికి ఒక మేకపోతు తీసుకుపోయి గంగమ్మ ముక్కుబడి తీర్చుకుందాము. ఏంటి బాబన్న, ఇంకోసారి అన్న. ఆదివారం గంగమ్మ గాడికి ఒక మేకపోతు తీసుకుపోయి గంగమ్మ ముక్కుబడి తీర్చుకుందాము. అందరూ బాగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పవనక్క ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నాను. ప్రసాదం మార్గే బాగుండాలని కోరుకుంటున్నాను. రాఘవ మార్గే బాగుండాలని కోరుకుంటున్నాను. పెద్ద మార్గే బాగుండాలని కోరుకుంటున్నాను. శారద తారకే బాగుండాలని కోరుకుంటున్నాను. పెద్ద తారకే బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే రేపు సంవత్సరంలో చిరంజీవి పెళ్లి కూడా అయిపోవాలని ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంజన పెళ్లి కూడా రేపు సంవత్సరం బాగా పెళ్లి అయిపోయి బాగా ఉండాలని కోరుకుంటున్నాను. అంజన కూడా ఇంకా మంచి పొజిషన్ వెళ్ళాలని కోరుకుంటున్నాను. అమ్మానికి బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇదండి జరిగింది. సమయాభావం వల్ల కొంచెం ఫాస్ట్ గా చెప్పేశాను. ఫాస్ట్ గా చెప్పేసావా? ఈ టైంలో మహాభారతం చెప్పేసి. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ.
ఇది రాబోయే 2026 అందరికీ శుభాలు జరగాలని కోరుకుంటూ మీ అంజన్ అందరూ కూడా ఇలాగనే విషెస్ చెప్పాలా, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలా. హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. హ్యాపీ న్యూ ఇయర్.